ఈ వీడియోలో మనం సెల్స్లో ఉన్న వాల్యూస్ని ఏ విధంగా ఫైండ్ చేయాలి, ఇంకా చెప్పాలంటే ఒక వర్క్ బుక్లో లేదంటే ఒక షీట్లో ఉన్న పర్టికులర్ వాల్యూని ఏ విధంగా సెర్చ్ చేసి ఫైండ్ చేయాలి. ఇది మనం జనరల్గా ఫైండింగ్ ఆప్షన్ యూజ్ చేసి చేస్తూ ఉంటాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చాప్టర్ 5లో ఉంది ఫైండ్ అనేది. ఓకే, ఇది ఎగ్జాంపుల్. మామూలుగా కంట్రోల్ F ఇవ్వండి కీబోర్డ్లో, ఫైండింగ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్న సమ్ వాల్యూ ఫైండ్ అంటాను. చూడండి, డైరెక్ట్గా ఆ కర్సర్ అనేది అక్కడికి ఆ పర్టికులర్ సెల్ దగ్గరికి వెళ్ళి అది హైలైట్ అయింది. ఇదే మనం కోడ్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. Alt F11, ఇక్కడ ఫైండ్ వాల్యూ, ఒక వేరియబుల్ తీసుకున్నాం, వేర్ లుక్ ఫర్ అనే వేరియబుల్. దాంట్లోకి ఏ వాల్యూ అయితే మనం ఫైండ్ చేయాలో ఆ వాల్యూని ఇన్పుట్ బాక్స్ ద్వారా ఎంటర్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లర్ కూడా ఇచ్చాం. ఆన్ ఎర్రర్ గో టు హ్యాండ్లర్ అని ఇచ్చాం. అంటే ఎర్రర్ ఏదన్నా వస్తే డైరెక్ట్గా వాల్యూ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే, లేదంటే సెల్స్ డాట్ ఫైండ్, సెల్స్ అనే ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో ఫైండ్ అనే మెథడ్ ఉంది. సో ఏం ఫైండ్ చేయాలి మనం, వాట్ అని ఇక్కడ అడుగుతుంది. బ్రాకెట్లో చూడండి, వాట్ అనేది ఇక్కడ ఉంది. మరి వాట్ కోలన్ ఈక్వల్ టు మనం ఏదైతే ఇన్పుట్ బాక్స్లో ఇచ్చామో ఆ వాల్యూ. లుక్ అట్ అనే ఇది ఉంది. లుక్ అట్ ఇక్కడ ఎక్సెల్ హోల్ అని, ఎక్సెల్ మొత్తం మీద చెక్ చేయమని అర్థం అనమాట. ఇవన్నీ ఫిక్స్డ్ కీవర్డ్స్ అనమాట. డాట్ యాక్టివ్. సో మొత్తానికి ఇది పర్టికులర్ వాల్యూని ఫైండ్ చేస్తుంది, దాన్ని హైలైట్ చేస్తుంది. మరి ఇప్పుడు F5 ప్రెస్ చేసినట్లయితే చూడండి, వాల్యూ ఇప్పుడు అడిగింది. ఓకే, సేమ్ మనం ఇంతకు ముందర ఇచ్చినట్లుగానే బ్యాసిల్ అని ఇస్తాను. ఓకే, మరి ఇప్పుడు అది హైలైట్ అయి ఉంటుంది. Alt F11 ప్రెస్ చేసి చూడండి, బ్యాసిల్ హైలైట్ అయింది. అదే మనం అక్కడ లేని వాల్యూ ఏదన్నా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇచ్చాను. ఓకే, వాల్యూ నాట్ ఫౌండ్, ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇక్కడ జరిగిందనమాట. ఓకే, అలా కాకుండా మనం ఇదే దీన్ని సెల్స్ డాట్ ఫైండ్ అన్నాం. అంటే ఆ సెల్స్లో ఉన్న వాల్యూ ఫైండ్ అయింది. మరి ఇప్పుడు సెల్స్ డాట్ ఫైండ్ డాట్ అడ్రస్ అని ఇచ్చాం. ఇంతకు ముందరేమో యాక్టివేట్ అని ఇచ్చాం. అంటే మనం ఏదైతే వాల్యూ ఫైండ్ చేయాలో ఆ పర్టికులర్ సెల్ని యాక్టివేట్ చేయమని, అక్కడ హైలైట్ చేయమని ఇచ్చాం. ఇప్పుడు దాని యొక్క అడ్రస్ని తీసుకొని ఆ అడ్రస్ని ఇంకొక వేరియబుల్లో మనం అసైన్ చేసి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం మెసేజ్ బాక్స్ ద్వారా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని F5 ద్వారా ఎగ్జిక్యూట్ చేశాను. సేమ్ BASIL అని ఇస్తాను. ద వాల్యూ ఫస్ట్ అకర్స్ సెల్ C5. C5లో ఫస్ట్ ఇది కనబడ్డది. రెండోసారి కూడా ఉంది బ్యాసిల్, బట్ ఫస్ట్ సారి ఏదైతే హైలైట్ అయిందో దాన్ని ఆ పర్టికులర్ సెల్ యొక్క అడ్రస్ని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఫైండ్ చేయడం, ఒక పర్టికులర్ వాల్యూని లేదంటే ఒక సెల్ అడ్రస్ని ఫైండ్ చేయడం జరుగుతుందండి కోడింగ్ ద్వారా.